వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 60 రోజుల వేట సుదీర్ఘ విరామం తర్వాత ఈరోజు అర్ధరాత్రి అయితే మొత్తం విశాఖపట్నం జట్టికి సంబంధించి మొత్తం 600 బోట్లు అయితే వేటకెళ్తాయి. అయితే ఈ మత్స్య సంపద కోసం మొత్తం ఈ 60 రోజులు వేట నిషేధిస్తారు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. అయితే ఈ 60 రోజులు వాళ్ళకి జీవనోపాధి అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఈ నేపథ్యంలో అయితే మొత్తం ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు అయితే ఈ వేట నిషేధం అయితే జరుగుతుంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి ఈ వేటకైతే ఈ మత్స్యకారులు అయితే మొత్తం సముద్రంలోకి వేటకు వెళ్ళేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఆయిల్ కానీ ఈ వలలు కానీ అలాగే డీజిల్ కానీ మొత్తం అంతా దగ్గర ఒక బోటు వెళ్ళాలంటే 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అయితే అవుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ రోజు రాత్రి అయితే వేటకు వెళ్ళే నేపథ్యంలో మనతో పాటు మత్స్యకార నాయకులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంటుంది? ఆశాజనకంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నారా? ఏం చెప్తారు? ఆశాజనకంగా ఉంటుందని మరి ఆ గంగమ్మ తల్లి పూజలు చేసి మరి ఎంతో కష్టకాలంలో అప్పులు చేసి మరి బోట్లకి వేటకి సిద్ధంగా ఉన్నారండి. మరి వెళ్ళిన ప్రతి బోటు కూడా బాగా వేట పడాలని, ఎందుకంటే బోటు ఓనర్ అందరూ కూడా ఈరోజు బోట్లకి బ్యాంక్ రుణాలు ఎవరు ఇవ్వట్లేదండి. బయట అప్పులు తీసుకొచ్చి ఈ బోట్లకు పెట్టుబడి పెట్టి వేటకు పంపిస్తున్నారు. మరి సుమారుగా 700 వరకు బోట్లు ఉన్నాయండి ఫిషింగ్ హార్బర్లో. ఈ 700 పైబడి బోట్లు ఉంటే ఈ పెట్టుబడి లేక 60% వరకే బోట్లు వేటకి బయలుదేరి సిద్ధంగా ఉన్నాయండి. మిగతా బోట్లు కూడా నెమ్మదిగా వెళ్తాయి, ఎందుకంటే డబ్బులు సర్దుకోలేక కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఐసులు దొరక్క కొంతమంది ఉన్నారు, అలాగే రిపేర్లు అవ్వక కొంతమంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ పెట్టుబడి రావాలని మొన్న మంగళవారం గంగమ్మ తల్లి పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి పసుపు కుంకుమలు మరి సమర్పించుకొని ఆ చల్లన తల్లి దీవెనలు తీసుకొని మరి ఏట ప్రారంభించడం జరుగుతుంది. 2 నెలల విరామం సమయంలో అందరూ కూడా మరి ఇంటికే పరిమితం అయిపోయారు. ఆ మత్స్యకార భరోసా మీద కొంతమంది ఆధారపడి జీవనోపాధి సాగించారు. మరి ఈ 2 నెలల సమయం తర్వాత ఈ అర్ధరాత్రి నుంచి ఏట ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభం మరి అందరికీ మంచి జరగాలని, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, మరి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా, తుఫాన్లకు ఎటువంటి లోన్ అవ్వకుండా వెళ్ళిన బోట్లు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మరి వెళ్ళిన ప్రతి బోటు ఓనర్కి మంచి జరగాలని ఏపీ మెకానిక్ అసోసియేషన్ తరపున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరన్న గారు, మొత్తం 60 రోజులు విరామం తర్వాత ఈరోజు వెళ్తున్నారు వేటకి. ఈ జీవనోపాధి ప్రభుత్వం నుంచి అన్నీ లభించాయా? ఇప్పుడు ఆశాజనకంగా ఉంటుందంటారా ఇవి వెళ్ళే వేటకి? ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు బ్యాండ్ పీరియడ్ 60 డేస్, అంటే 60 రోజులు. దీన్ని బేస్ చేసుకొని మీకు బోట్లు ఈరోజు రాత్రి 14వ తారీఖు నైటు 12 గంటల తర్వాత తెల్లవారితో 15 బోట్లు బయలుదేరే సమయం వచ్చింది. అన్నీ రెడీగా ఉన్నాయి, అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, బాధాకర విషయం అంటే, అన్ని బోట్లు ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల 60% వెళ్తాయి, 40% ఇంకా సాధక బాధల్లోకి ఉన్నారు కనుక అవి నెమ్మదిగా వెళ్తాయి. దీనివల్ల ఏంటంటే బోటు ఓనర్లు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. ప్రభుత్వం తరఫున ఎప్పుడు లోన్లు ఇస్తానని, గతంలో 3 లక్షలు ఇస్తానని లోన్ ఇస్తానని అది కూడా వెనకలాక్కున్నాను కేంద్ర ప్రభుత్వం, అది ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మత్స్యకార భరోసా కదా చాలామందికి అందలేదు, కొంతమందికి మొన్ననే మినిస్టర్ గారు వచ్చారు, ఆయనకు కూడా చెప్పాము. ఎందుకంటే సార్ రాలేని వాళ్ళకి కొంత చూడండి, పరిస్థితి బాగోలేదు, కళాశాలలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన చూస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇంక విషయం ఏంటంటే, బోటు ఓనర్లు ఇంపార్టెంట్గా ఈ మత్స్యక పరిష్కారం ఆధారపడి ఉండి దీని మీద జీవనోపాధి కలిపి ఫ్యామిలీ మొత్తం అంతా ఆధారపడవలసిన అవసరం ఉంది కనుక మా ప్రభుత్వం ముందుకొచ్చి ఏదో లోన్ల ప్రకారంగా ఆదుకుంటే చాలా బోట్లు ముందుకెళ్ళి ఏటలు చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మీరు కాపాడేటట్టు ఉంటుంది. ఇది ప్రభుత్వంకి ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మీరు చేయకపోతే బోటు ఓనర్లకి ఎటువంటి ఆస్కారం లేకుండా పోతుంది. దీనివల్ల మీరు ముందుకొచ్చి సాయం చేయమని కోరుతున్నాను. ఇలాగే గంగమ్మ తల్లి పండుగ చేసాము, దాని చాలా చక్కగా అయింది. దానివల్ల మాకు ఏదంటే
తల్లి శుభ్రంగా కాపాడి అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చి తుఫాన్లు రాకూడదమ్మా అని కోరుకున్నాము. ముందే వస్తున్నాయి, రాబోయే రోజుల్లో కూడా తుఫాన్లు తక్కువ వస్తాయి అని కోరుకుని ఆ అమ్మకు దండం పెట్టుకొని సెలవు తీసుకున్నాం. అయితే ప్రధానంగా బాలాజీ గారు చెప్పండి, ఏ విధంగా ఉంటుంది 60 రోజుల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత వెళ్తున్నారు ఈరోజు, ఏం చెప్తారు? గత సంవత్సరం మరి 2 నెలలు ఆగిన తర్వాత బోట్లు వేటకి వెళ్ళిన తర్వాత ఫిషింగ్ చాలా అద్భుతంగా ఉంది. మరి ఆ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉండాలని అందరూ కూడా అదే ఆశతో మరి తక్కువ డబ్బులు కాదు, మరి 3 నుంచి 4 లక్షలు, మరి ఒక 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు ఎక్కువైనా సరే తీసుకొని అందరూ కూడా రెడీ అయ్యారు. మరి ఫిషింగ్ హార్బర్లో మేము ఎప్పుడు కూడా నిరుత్సాహపడము, ఆశాజనకంగానే ఉంటుంది. వస్తుంది, తల్లి పెడతాదనే ఎదురు చూస్తుంటాం. చాలా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇది మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఏప్రిల్ 15 నుంచి ఈ ఏప్రిల్, మే, జూన్ 15 వరకు అయితే మొత్తం 60 రోజులు అయితే ఈ వేట నిషేధం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు విశాఖ జట్టీలో అయితే మొత్తం అన్నీ లంగర్ వేసి మొత్తం బోట్లన్నీ ఈ జట్టీకే పరిమితం అయ్యాయి. అయితే ఇవన్నీ సంబంధించి మరమ్మతులన్నీ చేసుకుంటారు. మరమ్మతులు ఈ 60 రోజులు ప్రభుత్వం వీళ్ళకి జీవనోపాధి అయితే ప్రసాదిస్తుంది. అలాగే వీళ్ళు మొత్తం ఈ 60 రోజులు బోటుకి సంబంధించి అన్ని రిపేర్ వర్క్స్ అయితే చేసుకుంటారు. రిపేర్ వర్క్స్ చేసుకొని మొత్తం అంతా సంసిద్ధం అవుతారు. అయితే ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన వేటకి వెళ్ళే నేపథ్యంలో అయితే మొత్తం ఈ ఐస్ కానీ అలాగే వీళ్ళకి సంబంధించి రేషన్ కానీ మొత్తం అంతా వీళ్ళన్నీ సమకూర్చుకొని ఈరోజు అర్ధరాత్రికి అయితే వీళ్ళు మొత్తం అంతా సంసిద్ధం చేసుకొని వీళ్ళైతే వేటకు వెళ్తారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు మొత్తం అంతా జట్టీలో బోట్లన్నీ నిలిచిపోయి ఉన్న నేపథ్యంలో మొత్తం వలలు మొత్తం అన్ని సామాగ్రి అంతా సంసిద్ధం చేసుకుంటున్నారు. ఎవరికాలు వేటకైతే రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం 600 నుంచి 700 బోట్లు అయితే ఈ జట్టీలో ఉంటాయి. మొత్తం అన్ని ఇవి ఫైనాన్స్ తీసుకొని మొత్తం దగ్గర ఒక బోటు వెళ్ళాలంటే 5 నుంచి 6 లక్షల ఖర్చుతో మొత్తం డీజిల్ దగ్గర నుంచి మొత్తం అన్ని సామాగ్రి వీళ్ళు రెడీ చేసుకుంటారు. అయితే ఆ 5 నుంచి 6 లక్షలు వెచ్చించి మరి ప్రతి బోటు ఓనరు ఈ గంగమ్మ తల్లి మీదకి వెళ్తారు. అలాగే వీళ్ళకి ఈ సముద్రంలో వేట వెళ్ళిన తర్వాత మంచి సంపద దొరకాలి, మంచి వేట చిక్కాలని చెప్పి గంగమ్మ తల్లి ఎవరైతే వీళ్ళు ప్రధానంగా వీళ్ళు ఇలవేలుపు గంగమ్మ తల్లిని అయితే పూజించుకుంటారు. పూజించుకున్న 2-3 రోజుల కింద అయితే పూజించుకున్న తర్వాత ఈ 14వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ బోట్లు అయితే వెళ్ళి మళ్ళీ ఆశాజనకంగా మొత్తం మంచి మత్స్య సంపద వీళ్ళు తిరిగి రావాలని చెప్పి వీళ్ళు ఇలవేలిపైన గంగమ్మ తల్లిని అయితే పూజించుకుంటారు. అలాగే ఈ నేపథ్యంలో అయితే మొత్తం 600 నుంచి 700 బోట్లు అయితే ఈ మత్స్యకారులు ఈరోజు రాత్రి వేటకు వెళ్ళే పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే దీనికి సంబంధించి మంచి వేట పడుతుందని చెప్పి మేము అమ్మవారిని కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ మత్స్యకారు నేతలు. ఏదేమైనా ఈరోజు రాత్రి వీళ్ళంతా వేటకు వెళ్ళడానికి సంసిద్ధం అయ్యారు అని చెప్పి మనకి ఈ జట్టీలో అయితే తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ జట్టీ వద్ద నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.